అంశం దీని మీద వైసీపీ ఏం చెప్తుందో కూడా చూద్దాం. ఇప్పుడు రవికిరణ్ గారు చాలా స్పష్టతతో చెప్పారు ప్రత్యేక హోదా గురించి. మా సోదరుడు హనుమంత్ రెడ్డి కూడా ఇప్పుడు లేవనెత్తాడు, ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిషన్ వేసి పవన్ కళ్యాణ్ గారు ఇంత రావాలని నిగ్గు తేల్చారు అనేది. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మీరు జగన్ రెడ్డి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇవన్నీ వదిలేసాయి. ఒక కేంద్ర ప్రభుత్వము ఒక రాష్ట్ర ప్రభుత్వానికి విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తానని ఆ పార్లమెంట్ లో ఒక హామీ ఇచ్చింది. హామీ మాత్రమే, గుర్తుపెట్టుకోండి, చట్టబద్ధం చేయాల. తర్వాత ప్రభుత్వాలు మారినాయి, కేంద్రంలో ఇక్కడ రాష్ట్రంలో కూడా మారినాయి. మారిన తర్వాత ఇక్కడ వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం కొన్నాళ్ళ తర్వాత మాకు ప్రత్యేక హోదా కన్నా కేంద్ర ప్రభుత్వం అడిగితే ప్రత్యేక హోదా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఇవ్వలేము అని వాళ్ళు చెప్పిన తర్వాత, సరే మీకు 100 రూపాయలు కాగితం ఒకటే కావాలా, లేకపోతే 10 రూపాయలు కాగితం 10తో కావాలా, మీకు కావాల్సిన 100 రూపాయలు డినామినేషనే కదా అని చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఉన్న, అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చంద్రబాబు నాయుడు అనేది మాట అప్రస్తుతం. ఒక రాష్ట్ర ప్రభుత్వము ఆ యొక్క ప్రత్యేక హోదా కాకుండా ప్రత్యేక ప్యాకేజీని అంగీకరించి అసెంబ్లీలో తీర్మానం చేసి, ఇది గుర్తుపెట్టుకోండి, అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించింది. ఆనాటి కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ గారు దాని మీద స్పందించి మీరు ఎస్పీవి స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేస్తే ఆ ఏవైతే నిధులు రావాల్సి ఉన్నాయో ప్రత్యేక ప్యాకేజీలో హోదాకు ఆల్టర్నేటివ్ గా అవన్నీ కూడా మేము ఇస్తామని చెప్పారు. ఈ లోపు ప్రభుత్వాలు మారినాయి. సరే, దానికి ముందు ఎటువంటి గందరగోళం చేశారో రవికిరణ్ చెప్పాడు, ఎటువంటి నాటకాలు ఆడారని. ఇప్పుడు ఆ తీర్మానం స్టిల్ హోల్డింగ్ గుడ్. మనం రచ్చబండి రాజకీయాలు, నీచమైన రాజకీయాలు మాట్లాడడం కన్నా టెక్నికల్ అంశాలకు పరిశీలిద్దాం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఎటువంటి ప్రతిపాదన పెండింగ్ లో ఉంది, కేంద్ర ప్రభుత్వం కూడా ఎటువంటి ప్రతిపాదన పెండింగ్ లో ఉంచింది. ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ కావాలి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీర్మానం వచ్చిన తర్వాత, అసెంబ్లీ తీర్మానం, కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆమోదించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం రేపు ఏమడుగుతుంది, మళ్ళీ మీరు ప్రత్యేక హోదా అంటే మరలా మీరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ అసెంబ్లీ ద్వారా ఏకగ్రీవ తీర్మానం, మాకు ప్రత్యేక ప్యాకేజీ వద్దు, ప్రత్యేక హోదానే కావాలని మీరు తీర్మానం చేశారు 5 సంవత్సరాల్లో. చెప్పండి హనుమంత్ రెడ్డి గారు. మాకు ఆ రోజు ఉన్న ముఖ్యమంత్రి, ఆ రోజు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మాకు సంబంధం లేదు, మేము ఇప్పుడు మాకు ఇది కావాలంటున్నాము. ఆ తీర్మానం మీరు చేయకుండా కేంద్ర ప్రభుత్వాన్ని మరలా ప్రత్యేక హోదా కావాలని ఏ రకంగా అడుగుతారు? శాంతిప్రసాద్ గారు, ఒక్క నిమిషం. చాలా టెక్నికల్ అంశం, చాలా టెక్నికల్ అంశమే చెప్తా వినండి. ఆయన అడిగాడు, నన్ను క్వశ్చన్ అడిగాడు, చెప్తున్నా. అలా కాదు, ఆయన అడిగాడు కాబట్టి ఇది ప్రజలకు వెళ్ళాలా, ఇది ప్రజలకు వెళ్ళాలా. చెప్పండి రవి గారు, వస్తా మీ దగ్గరికి వస్తా. ఒక్క నిమిషం. సుప్రీంకోర్టులో ఎవడైనా పొరపాటు కేసు వేస్తే ఎందుకంటే పెద్దలకు పోతుంటారు కదా, ఈ టెక్నికల్ అంశం రేపు అడ్డం రాదా? రాష్ట్ర ప్రభుత్వం నుంచి, జగన్ రెడ్డి ప్రభుత్వం నుంచి, నేను ప్రభుత్వం వ్యక్తులుగా జగన్ రెడ్డి ప్రభుత్వం నుంచి నాకు అప్పుడు అన్నారు కదా డాంబికంగా, ఇటువంటి తీర్మానం ఏమైనా చేశారా? పోనీ ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి, నోటిఫికేషన్ వచ్చేలోపు ప్రత్యేక అసెంబ్లీని ఏర్పాటు చేసి అటువంటి తీర్మానం చేయించగలరా? చేయించినప్పుడు మీరు ప్రత్యేక హోదా గురించి మాట్లాడద్దు. మేము రేపు వచ్చే ప్రభుత్వంలో, మేము ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఏదైతే కోరిందో, అలాగే ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇస్తానందో దాన్ని తెచ్చుకోవడానికి మేము ప్రయత్నాలు చేసి రాష్ట్రాన్ని ఇట్టి పరిస్థితుల్లోనూ ఆర్థిక ఇబ్బందులు లేకుండాను, ప్రత్యేక హోదాలు కోల్పోయిన పరిస్థితిని ఆ ఆర్థిక విషయాల్లో రాకుండాను మేము చూసుకునే బాధ్యత మేము తీసుకుంటాం. మీకు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీ తీర్మానం చేయండి, మళ్ళీ డిమాండ్ చేయండి. ఇది చాలా టెక్నికల్ అంశం. దీన్ని మసిపూసి మరడిగా చేసి మభ్య పెట్టి జనాలు రెచ్చగొట్టి, మీరు రెచ్చగొడుతున్నారు, మీ అధినేత చెల్లి కూడా రెచ్చగొడుతుంది. ఉండండి. ఈయన్నే శాంతిప్రసాద్ గారు మసిపూసి మారేడుకాయ చేసింది శాంతిప్రసాద్ గారు. ఆయన లాయర్ కాబట్టి, అడ్వకేట్ కాబట్టి. ఉండండి సార్, ఎవరు మసిపూసి మారేడుకాయ చేశారు చెప్తా వినండి. ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చిన తర్వాత ప్రత్యేక ప్యాకేజీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ విషయం తెలుసుకోవాలా. ఆయన అసెంబ్లీని ఫాలో అయితే తెలుస్తుంది. ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చిన అరుణ్ జైట్లీ గారిని అసెంబ్లీ సాక్షిగా గుర్తుపెట్టుకోవాలి. ఈ అంశం అసెంబ్లీ సాక్షిగా ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చిన అరుణ్ జైట్లీ గారికి, నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి ధన్యవాదాలు తెలిపారు తప్ప ఎక్కడ ప్రత్యేక ప్యాకేజ్ కావాలని అసెంబ్లీ నుంచి పంపించలేదు. ఇది గుర్తుపెట్టుకోవాలా. మీరు అసెంబ్లీని ఫాలో అయితే కదా సార్, మనం అసెంబ్లీని ఫాలో అయితే కదా. మీరు ఈ విషయాన్ని శాంతిప్రసాద్ గారు తెలివిగా తప్పు మాటలు మాట్లాడొద్దు.
ఏదైతే ప్రత్యేక తెలంగాణ ఇవ్వనన్న ప్రత్యేక తెలంగాణ ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న ప్రత్యేక తెలంగాణ ఇచ్చినప్పుడు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వరు సార్? విభజన హామీలు ఆంధ్రప్రదేశ్ కు నష్టపోయిన తర్వాత ప్రత్యేక హోదా ఇచ్చేదానికి అడిగిన అంశం ఏంటి? అసెంబ్లీలో పెట్టారన్నారు, అసెంబ్లీలో పెట్టింది ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చిన తర్వాత దానికి ధన్యవాదాలు తీర్మానం పెట్టారు. ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చిన తర్వాత ఇచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అరుణ్ జైట్లీ గారు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తున్నామని చెప్పారో అది కాదు. మీరు అర్థం కాలే. ఆయన చెప్పింది ఏంటంటే ప్రత్యేక ప్యాకేజ్ కి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ తీర్మానం పంపించారని చెప్తున్నారు. ఇది చాలా తప్పు అని చెప్తున్నా. ప్రత్యేక ప్యాకేజ్ కి ధన్యవాదాలు తెలిపారు. ఈ విషయాన్ని శాంతి ప్రసాద్ గారు గుర్తుపెట్టుకొని ఆయన ఏదైనా ఉంటే తీసుకొని రమ్మని చెప్పండి. ఆయన టెక్నికల్ అంశం ఏం చెప్తున్నాడు? ప్రత్యేక హోదా అనేది లేనే లేదు అని ఇప్పుడు కూడా జనసేన పార్టీ చెప్తాను. ప్రత్యేక హోదా అనేది ఖచ్చితంగా ఉంటుంది. ప్రత్యేక హోదా మేము ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా దానికే కన్సల్ట్ అయి ఉన్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా మీదనే ఉన్నారు అనే విషయం రేపు కూడా పార్లమెంట్ లో ఉండండి. పార్లమెంట్ లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చేదానికి ఆంధ్రప్రదేశ్ లోని పార్లమెంట్ సభ్యులు అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రత్యేక హోదా మీద సంతకం పెడితేనే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలకు సంతకం పెడితేనే ఓటేస్తామని చెప్తా ఉన్నాం. ఇది వాళ్ళకి సపోర్ట్ చేస్తామని ప్రజల సాక్షిగా చెప్పాం. ఇలా ఏదంటే ఇందాక రవికిరణ్ గారు ఆర్టికల్ 370 రద్దు చేసినప్పుడు ఇంత సంఖ్యాబలం ఉంది, నేను చేస్తా ఉన్నాం. ప్రత్యేక హోదా ఇస్తే తప్పేముంది అంటున్నాం. మీరు సాధిస్తారని నమ్మకం ప్రజలు. నేనేమంటా అంటే సార్ ఒక్క నిమిషం, రాదన్న తెలంగాణనే వచ్చినప్పుడు తెలంగాణ ఎట్లా వచ్చింది? అందరూ సపోర్ట్ మీరు మోదీకి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఆయన వచ్చినప్పుడల్లా చెప్పేది మీరు వినేది. తెలంగాణ వచ్చినప్పుడు ఎందుకు రాదు అని అడుగుతా ఉన్నాం సార్. దానికి అసెంబ్లీలో బల్లలు కొట్టాలి. చిన్న మాట మాట్లాడతా. నేను ఎలిగేషన్ చేస్తున్నా, రాజకీయ ఆరోపణ చేస్తున్నా. 2018